మమ్మను కనికరింపుము. అందరం అదే రీతిగా నిలబడి అపోస్తల విశ్వాస ప్రమాణం ఒప్పుకొందుము. భూమి ఆకాశం సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భ ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతు పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడి అదృశ్యలోకంలోనికి దిగినని, చనిపోయిన వాళ్ళ నుండి 3వ దినము లేచి పరలోకమునికి ఎక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుండినాడని, సజీవులకును మృతులకును తీర్పు చేయటకు అక్కడి నుండి వచ్చినని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంగమకు పరిశుద్ధుల సహవాసం, పాపక్షమాపణ, నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగునుగాక. ఆమేన్. దయతో కూర్చుందాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఇదివరకు కూడా దేవుని నామాన్ని పాటల ద్వారా మహింపరిచి వాక్య భాగం ద్వారా మన జీవితాలను, మన బ్రతుకులను సరిచేసుకోవటానికి దేవాతి దేవుడు అనుగ్రహించిన ఈ గొప్ప కృపను బట్టి ఆయన ఎంతగానో స్తుతించబద్దులమై ఉన్నాం, ఆరాధించబద్దులమై ఉన్నాం. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాన్ని చదువుకుని వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాం. సామెతల గ్రంథము జ్ఞాని అయిన సొలొమోను రాసిన సామెతలు 15వ అధ్యాయము. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 3వ వచనము. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద నుండను, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధ ప్రభువా, ఇప్పటి వరకు పాటల ద్వారా నీ నామాన్ని మహిమపరిచాం, స్తుతించాం, ఘనపరిచాం. ఈ సమయమందు ప్రభువా, వాక్య భాగము ద్వారా నాతోనూ మాతోనూ మా సంఘం అంతటితోనూ మాట్లాడండి. నాయనా, యెహోవా కనుదృష్టులు ప్రతి స్థలము మీద ఉంటాయని, అవి చెడ్డవారిని మంచివారిని చూస్తాయని సామెతల గ్రంథకర్త మాట్లాడిన రీతిగా ఈ వాక్యమును ధ్యానం చేయని ఉంటుండగా ప్రతి ఒక్కరి హృదయము తెరవబడినట్లు, వాక్యానుసారంగా జీవించబడినట్లు కృప దయచేయమని, నిలువబడిన ఈ దాసుని నీ సిలువ చాట మరుగు చేసుకోమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సమయమందు ఈ మాటలను ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క కనుదృష్టి ప్రతి స్థలము మీద ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ సామెతల గ్రంథకర్త మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని కనుదృష్టి ఈరోజు ఆలోచన చేస్తే దేవుని యొక్క కనుదృష్టి ఎలా ఉన్నది, ఎక్కడెక్కడ చూస్తూ ఉన్నది అనేటువంటి విషయాన్ని ఆలోచన చేసుకుందాం. చదువుబడిన లేఖన భాగాల్లో 15వ అధ్యాయము 3 నుండి 6 వచ్చిన భాగాలు చూస్తే, యెహోవా కనులు ప్రతి స్థలము మీద ఉండును. ఇక్కడ లేవు అంటానికి లేదు. ప్రతి స్థలము మీద ఆయన కనుదృష్టి ఉంటుంది. అంతేకాకుండా అది మంచివారిని చూస్తుంది, చెడ్డవారిని కూడా చూసేటువంటిదిగా ఉన్నది. ఆ సాత్వికమైన నాలుక జీవవృక్షము, దానిలో కుటిలత ఎండిన ఎడల ఆత్మకు భంగము కలుగును. మూఢుడు తన తండ్రి చేయు శిక్షను తిరస్కరించును, గద్దింపునకు లోబడివాడు బుద్ధిమంతుడగును. నీతిమంతుని ఇల్లు గొప్పదననిది భక్తిహీనునికి కలుగు వచ్చుబడి శ్రమకు కారణము. దేవుని యొక్క కనుదృష్టిని గురించి మాట్లాడుతూ ఆ కనుదృష్టి ప్రతి స్థలము మీద ఉంటుందనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నిజమే ప్రియులారా, ఆయన యొక్క కనుదృష్టి మంచివారిని చూస్తూ ఉన్నది, చెడ్డవారిని కూడా చూస్తూ ఉన్నది. ఆ కనుదృష్టి ఏం చేస్తుంది అయ్యేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తే 16వ అధ్యాయము 2వ వచనంలో మాట్లాడుతున్నాడు కదా, ఆ కనుదృష్టి ఒకని నడతలన్నీయు వాని దృష్టికి విరోధములుగా కనబడును, యెహోవా ఆత్మలను పరిశోధించును. ఆ కనుదృష్టి మానవుని యొక్క నడతలన్నిటినీ కూడా చూస్తూ ఉన్నది. ఎలాగ జీవిస్తూ ఉన్నారు ఈ లోకములో, యెహోవా యొక్క కనుదృష్టి మంచివారిని చూస్తున్నది,
మంచివారిని చూస్తూ యెహోవా యొక్క కనుదృష్టి ఆత్మలను ఏం చేస్తుందో తెలుసా? పరిశోధిస్తూ ఉన్నది. ఎటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నామనేటువంటి విషయాన్ని ఈ కనుదృష్టి ప్రతి స్థలము మీద ఉంటూ ప్రతి వారిని చూస్తూ ఉన్నది. అనుకోవచ్చు మనం చేసే తప్పు ఎవరు చూడటం లేదు కదా అనుకోవచ్చు, మనం చేసే మంచి పని ఎవరు చూడటం లేదు కదా అనుకోవచ్చు. అయితే ప్రియులారా, మానవుల మెప్పు కంటే దేవుని ద్వారా నమ్మకమైన మంచి దాసురాల అనిపించుకునుట చాలా గొప్ప విషయం ప్రియులారా. అందుకనే మనం మంచి చేసినప్పుడు నలుగురికి చెప్పాల్సిన అవసరం లేదు, మనము చెడు అనుభవించినప్పుడు నలుగురికి చెప్పి బాధపడాల్సిన అవసరము కూడా లేదు. ఎందుకంటే యెహోవా కనుదృష్టి ప్రతి స్థలములో ఉంటుంది, ప్రతి వారి మీద ఆయన కనుదృష్టి ఉంటుంది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నిజమే ప్రియులారా, పుట్టినది మొదలుకొని మరణించేటువంటి వరకు కూడా యెహోవా కనుదృష్టి మానవుని మీద ఉన్నది. ఆ మానవుని మీద ఆయన కనుదృష్టి లేకపోతే మన జీవితాలు ఈపాటికి ఎప్పుడో కాలగర్భంలో కలిసిపోయాయి. అయితే ప్రియులారా, కీర్తన భక్తుడు మాట్లాడుతున్నాడు కదా, కీర్తనల గ్రంథము 33వ కీర్తన 18-19 వచనాలు అంటున్నాడు కదా, వారి ప్రాణమును మరణం నుండి తప్పించుటకును కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యెహోవా దృష్టి ఎక్కడ నిలుస్తూ ఉన్నదో తెలుసా? ఆయన యందు భయభక్తులు గలవారి మీద ఆయన దృష్టి నడుస్తూ ఉన్నది, ఆయన దృష్టి నిలబడుతూ ఉన్నది. కారణం ఎందుకో తెలుసా? వారి ప్రాణమును మరణం నుండి తప్పించటానికి, వారి ప్రాణమును మరణం నుండి తప్పించి కరువులో వారిని సజీవులుగా కాపాడటానికంట యెహోవా కనుదృష్టి మంచి వారి మీద ఎల్లప్పుడూ కూడా ఉంటుందనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన కనుదృష్టి మంచి వారి మీద ఉండి వారిని ఏం చేస్తూ ఉన్నది అంటే కాపాడుతూ ఉన్నది. అయితే ప్రియులారా, ఇక్కడ 2 విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. యెహోవా కనుదృష్టి మంచివారి మీదను, తర్వాత చెడ్డవారి మీదను ఉన్నది. అయితే ప్రియులారా, మంచివారి మీద యెహోవా కనుదృష్టి ఏ రీతిగా ఉన్నదో ధ్యానం చేసుకుంటూ చివరిలో చెడ్డవారి మీద ఆ కనుదృష్టి ఎటువంటి శిక్షణ తీసుకుని వస్తూ ఉన్నదో కూడా ఆలోచన చేసినట్లయితే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి యెహోవా కనుదృష్టి మంచి వారిని మరణము నుండి రక్షించిందంట. యెహోవా కనుదృష్టి మంచి వారిని, దేవుని కొరకు మేలు కలిగేటువంటి వారిని, దేవుని కొరకు నిలబడినటువంటి వారిని మరణముల నుండి ఏం చేసిందో తెలుసా? బయటకు రప్పించింది. మరణం నుండి రక్షించినటువంటిది యెహోవా కనుదృష్టిగా మనం చూడవచ్చు. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయాన్ని కనుక మనము ఆలోచన చేస్తే ఆ 20వ అధ్యాయము 1 నుండి 5 వచ్చిన భాగాలలో ఒక వ్యక్తి కనపడతాడు. ఆ వ్యక్తిని ఆలోచన చేద్దాం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా అతడు తన ముఖము గోడ త్రట్టు తిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యెహోవా కనుదృష్టి అంట మంచివారిని మరణం నుండి ఏం చేస్తుంది తెలుసా? తప్పించేదిగా ఉన్నది. యెహోవా కనుదృష్టి మంచివారిని మరణం నుండి తప్పించేదిగా ఉన్నదంటే ప్రియులారా, రాజు అయినటువంటి హిజ్కియా యెహోవా దృష్టికి పూర్ణముగాను నీతిగాను నిజాయితీగాను నడుచుకున్నటువంటి వాడిగా ఉన్నాడు కనుక, అయితే ఆయనకు భయంకరమైనటువంటి మరణ రోగము ఆయనకు కలిగినప్పుడు ప్రవక్త అయినటువంటి యెషయా అతని దగ్గరకు వచ్చి, ఇదిగో నీవు మరణించబోతున్నావు కనుక నీవును నీ కుటుంబీకులను ఈ మరణశాసనాన్ని నేను తెలియజేస్తూ ఉన్నానని ఈ మాటలు నేను చెబుతున్నాయి కదయ్యా, యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పినప్పుడంట హిజ్కియా గుండెలు బాదుకోలేదు. హిజ్కియా నేను చచ్చిపోతున్నాను కదా, నా ఆస్తి అంతా కూడా నా కుటుంబీకులకి ఇవ్వాలని పంచిపెట్టలేదు. కానీ తన ముఖము గోడ తట్టు తిప్పుకొని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నటువంటి విధానాన్ని ఇక్కడ మనము చూడవచ్చు. 3వ వచనం అంటున్నాడు, యెహోవా యథార్థ హృదయుడినై సత్యమును అనుసరించి.
యథార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధిని నెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేనెట్లు జరిగించితినో కృపతో ఒకసారి ఈ దాసుడను దీనుడను జ్ఞాపకం చేసుకో. ఈ దీనుడను ఒకసారి జ్ఞాపకం చేసుకోయ్యా. నాకు కలిగినటువంటి మరణకరమైనటువంటి రోగము నుండి విడిపించటానికి ఈ లోకంలో ఉన్న వారిని నేను ఆశ్రయించటం లేదు, ఈ లోకంలో ఉన్న బంధుమిత్రులను నేను ఆశ్రయించటం లేదు, నాకు కలిగిన ధనాన్ని నేను ఆశ్రయించటం లేదు, నిన్ను మాత్రమే నేను ఆశ్రయిస్తా ఉన్నాను. ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. నా జీవితం ఎలాంటిది, ఎటువంటి జీవితాన్ని నేను జీవించి ఉన్నానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. యథార్థ హృదయముతో సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకున్నానో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యెషయా నడిమిశాలలో నుండి అవతలకు వెళ్ళక మునుపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనెను, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థనని అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను, 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోవుదువు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యెహోవా కన్నులు మంచివారి మీద ఉన్నాయి. యెహోవా కన్నులు మంచివారి మీద ఉన్నాయి కనుకనే యెషయాకు కలిగినటువంటి మరణకరమైనటువంటి రోగములో ఆయన ప్రార్థించినప్పుడు, హిజ్కియాకు కలిగిన మరణకరమైనటువంటి రోగములో ఆయన ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన దేవుడు విన్నాడు. యెషయా వచ్చి చెప్పాడు. యెషయా మరలా వెనుకకు తిరిగి వెళ్ళక మునుపే మరలా మాట్లాడతాడు కదా, నువ్వు వెళ్ళి హిజ్కియాతో మరలా మాట్లాడు, హిజ్కియా దగ్గరికి వెళ్ళు, హిజ్కియాకు మరలా నా మాటలను తెలియచే. ఏమని మాట్లాడుతున్నాడు తెలుసు, ఇదిగో నీ ప్రార్థన, నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచి తిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను బాగు చేసేదను అనేటువంటి విషయాన్ని ఎవరి ద్వారా మాట్లాడుతున్నాడు తెలుసు, యెషయా ద్వారా మరలా హిజ్కియాతో మాట్లాడుతూ ఉన్నాడు. నిజమే ప్రియులారా, దేవుని కనులంట మంచివారి మీద ఎల్లప్పుడూ ఉంటాయి. మంచివారి మీద ఉన్నప్పుడు వారు చేసిన ప్రార్థనను బట్టి దేవుడు వారి మొరను ఆలకించేటువంటి వాడిగా ఉన్నాడు. కనుక ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు, నీ కనుదృష్టి, నీ మీద యెహోవా కనుదృష్టి ఉన్నంత కాలము ఏ తెగులు కూడా నీ గుడారమును సమీపించదు. ప్రియులారా, హిజ్కియా చేశాడు ప్రార్థనల నుండి 15 సంవత్సరాల ఆయుష్నైనా పొందుకున్నాడు. యెహోవా కనుదృష్టి మంచివారి మీద ఉన్నది కనుకనే హిజ్కియా చేసినటువంటి మంచి కార్యాలను బట్టి, హిజ్కియా చేసినటువంటి నడిచినటువంటి మంచి నడవడికను బట్టి హిజ్కియాకు కలిగిన మరణకరమైనటువంటి రోగములు దేవుడు విడిపించి అతనికి ఆయుష్ను పొడిగించాడు. గొప్ప దేవుడండి. ఆయన కనులు మంచివారి మీద ఉన్నప్పుడు కలిగేటువంటి ఫలితం అదే. ఆయన కనులు మంచివారి మీద ఉన్నప్పుడు మంచివారిని మరణాన్ని నుంచి ఆయన రక్షించేటువంటి వాడిగా ఉన్నాడు. మరణమైపోతూ ఉన్నాను, నా జీవితం ఏమైపోతుందని ఆలోచన చేస్తూ దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసిన హిజ్కియాకు 15 సంవత్సరాలు దేవుడు ఆయుష్ ఇచ్చాడు. దేవుని కన్నులు ఎవరిని కూడా దాటి వెళ్ళవు. రెండవదిగా మాట్లాడినట్లయితే ప్రియులారా, ఆయన కను దృష్టి భయంకరమైనటువంటి కరువులో నుండి ఆయన భక్తులను రక్షించేదిగా ఉన్నదనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నిజమే ప్రియులారా, ఆయన కను దృష్టి భయంకరమైనటువంటి కరువులో నుండి కూడా కాపాడేటువంటిదిగా ఉన్నదంట. చూడండి, 18వ వచనం చదివితే కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 18వ వచనం అంటున్నాడు కదా, వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకు, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకు యెహోవా యందు భయభక్తులు గలవారి మీద ఆయన కన్నులు ఏం చేస్తూ ఉంటాయి తెలుసు, ఎల్లప్పుడూ కూడా నిలుస్తూ ఉంటాయి, ఎల్లప్పుడూ కూడా వారిని చూస్తూ ఉంటాయి ప్రియులారా. ఎందుకంటే దేవుని నామము మహిమపరచటానికి, అంతేకాకుండా కరువులో ఉన్న వారిని సజీవులుగా కాపాడటానికి యెహోవా కన్నులు నీతిమంతుల మీదను ఆయన యందు భయభక్తులు గల వారి మీద ఎల్లప్పుడూ కూడా ఉంటాయి ప్రియులారా. మనం ఆలోచన చేసినప్పుడు మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయంలో కనపడుతూ ఉన్నాడు కదా, గొప్ప వ్యక్తి, నాకెంతో ఇష్టమైనటువంటి వ్యక్తి. బైబిల్ గ్రంథంలో 4 అధ్యాయాల చోట రాయబడి ఉంటుంది ఈ వ్యక్తి గురించి.
తన జీవితం ఎక్కడ ప్రారంభమైందో రాయబడలేదు, కానీ ఎక్కడ ముగించబడిందో రాయబడింది ప్రియులారా. అతని గురించి జ్ఞాపకం చేసుకుందాం. రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 1 నుండి 7 వచ్చిన భాగాలు చదివితే ఎవరు అని ఆ వ్యక్తి అనేటువంటి విషయాన్ని ఆలోచన చేస్తే, అంతటా గిలాదు కాపరస్తుల సంబంధియు తిష్బీయుడైన ఏలియా ఆహాబు నద్దకు వచ్చి, ఎవని సన్నిధిలో నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారముగాక ఈ సంవత్సరములో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగి ఉందుము. ఆ కెరీతు వాగులో ఉన్నటువంటి నీళ్లు నువ్వు పానము చెయ్యి, నేను కాకుల చేత ఆహారాన్ని నీకు పంపిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరితో తెలుసా? ఏలియాతో. గొప్ప దైవజనుడు, ఖండించుటలో బుద్ధి చెప్పుటలో ఏమాత్రం తగ్గనటువంటి వాడు, బెదరనటువంటి వాడు, యెహోవా మాటలు ఉన్నది ఉన్నట్లుగా చెప్పి గుండెను బద్దలు చేసేటువంటి ఒక గొప్ప ప్రవక్త అక్కడ కనపడుతున్నాడు ఏలియా దైవజనుడు. ఆయనతో మాట్లాడుతున్నాడు కదా. ఏలియా జీవితాన్ని పఠించినట్లయితే ప్రియులారా, ఏలియాను భయంకరమైనటువంటి కరువులో నుండి దేవుడు ఏం చేశాడు తెలుసా? రక్షించినటువంటి వాడిగా ఉన్నాడు. ఎట్లనగా మొదటి రాజుల గ్రంథములను మనం చదివినట్లయితే ఆ భాగమంతట్లో మనకు కనపడుతూ ఉన్నది ప్రియులారా. మొదటిగా ఆయనను తీసుకుని వెళ్ళి కెరీతు వాగు దగ్గర ఉంచాడు. అయ్యా ఏలియాను, ఆ కెరీతు వాగు దగ్గర ఉండు, నీకు కావలసిన ఆహారాన్ని నేను కాకుల ద్వారా పంపిస్తానని చెప్పాడు. తర్వాత వాగు ఎండిపోయినది. తర్వాత అంటున్నాడు కదా 8వ వచనము, అంతటి యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కనుదృష్టి భయంకరమైనటువంటి కరువులో నుండి కూడా ఆయన భక్తులను రక్షిస్తున్నటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏలియా దైవ మాటలను ప్రచురము చేస్తూ అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ఏ ఊరికి వెళ్ళాడండి? సారేపతు ఊరిలోనికి వెళ్ళాడు. ఆ సారేపతు ఊరిలోనికి వచ్చినప్పుడు అక్కడ ఒక బీద విధవరాలను దేవుడు ఎన్నుకున్నాడు. ఎందుకో తెలుసా? కరువులో ఉన్నటువంటి తన దైవజనుడిని పోషించటానికి దేవుడు అక్కడ ఉన్నటువంటి స్త్రీని ఎన్నుకున్నాడు. ఆ రీతిగా భక్తుడైనటువంటి ఏలియా దేవుడు కరువు పోయేంత వరకు కూడా పోషించుతూనే ఉన్నాడు. ప్రియులారా 13వ వచనం చూద్దాం. అప్పుడు ఏలియా ఆమె ఇట్లను, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకుని రమ్ము. తరువాత నీకును నీ బిడ్డలకు అప్పములు చేసుకునము. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బొడ్డిలో ఉన్నటువంటి నూనె అయిపోలేదు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు గనక ఆలోచన చేస్తే, దేవుని కనుదృష్టి గనక మంచివారి మీద ఉంటే, ఎన్ని అపాయకరమైన పరిస్థితులు వచ్చినా కానీ, ఎంత లేని పరిస్థితి అయినా కానీ దేవుడు వారి మధ్య సమృద్ధిని నిలవబెడతాడు. దేవుడు వారికంటూ సమృద్ధి అయిన జీవాహారాన్ని ఇస్తాడనేటువంటి విషయాన్ని ఇక్కడ ఏలియా జీవితం ద్వారా మనం నేర్చుకోవచ్చు. సారేపతు ఊరిలో ఉన్నటువంటి విధవరాలి దగ్గరికి వెళ్ళి పోషించబడినటువంటి ఏలియాను మనం అక్కడ చూడవచ్చు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి ఆ 15వ వచనంలో అంటున్నాడు, ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చున్నాడనెను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయుచు వచ్చిరి. అందులో ఉన్నటువంటి పిండి తక్కువ కాలేదు, నూనె కూడా అయిపోలేదు. దేవుని యొక్క ప్రణాళిక చూడండి. పోషించబడటానికి ఒక విధవరాలను ఎన్నుకొని తను కూడా లేనటువంటి స్థితిలో ఉన్నది. అంటే మంచివారికే కరువు అనేటువంటిది సంభవించినటువంటి ఆ సమయాలలో ఆమెను, ఆమెతో పాటు ఆమె కుమారుని, ఆ కుమారునితో పాటు దేవుని యొక్క మాటలు ప్రకటించటానికి ప్రవక్త అయినటువంటి ఏలియాను కూడా దేవుడు అక్కడికి నడిపించి కరువులో వారిని పోషించినట్లుగా మనము చూడవచ్చు. ప్రియులారా, దేవుని యొక్క కనుదృష్టి భయంకరమైనటువంటి కరువులో నుండి ఏం చేస్తుందో తెలుసా? తన భక్తులను రక్షించేది వంటిదిగా ఉన్నదనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. అదే రీతిగా అపోస్తుల కార్యగ్రంథము 12వ అధ్యాయము 1 నుండి 11 వచనాలు కనుక చూసినట్లయితే, అపోస్తుల కార్యగ్రంథము 12వ అధ్యాయము 1 నుండి 11 వచనాలు చూస్తే అక్కడ కూడా ఒక వ్యక్తి కనపడుతూ ఉన్నాడు. ప్రియులారా, దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని
బాధపెట్టుటకు బలాత్కారంగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకుని పేతురు కూడా పట్టుకొనెను. ఆ దినమున పులియని రొట్టెల పండుగ. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇంకొక వ్యక్తి కనపడుతూ ఉన్నాడు. ఆయన ఎవరయ్యా అంటే పేతురును చెరసాలలో వేయించినప్పుడంట, ఆ చెరసాలలో వేయించినటువంటి ఆ సందర్భంలో మనం చూస్తూ ఉన్నాం. 5వ వచనంలో పేతురు చెరసాలలో ఉంచబడేను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నది. దేవునికి అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ ప్రార్థన దేవుడు విన్నాడు. చెరసాల సంఖ్యలను దేవుడు విడిపించాడు. విడిపించిన తర్వాత సంఘమంతా కూడా ఒకటే ఆలోచనలో ఉన్నది. మేము చేస్తున్నాం కదా ప్రార్థన, ఈ ప్రార్థన దేవుడు వింటాడో లేదో, ఈ ప్రార్థన దేవుడు వింటాడో లేదు. ఎందుకంటే దేవుని కన్నులు మంచివారి మీద ఉన్నాయని చెప్పాడు, చెడ్డవారి మీద ఉన్నాయని చెప్పాడు కదా. ఇప్పుడు పేతురు మంచివాడో చెడ్డవాడో తెలియదు కదా. ఎందుకంటే పేతురుకు దుడుకు స్వభావం ఎక్కువ, ముక్కోపి ఆయన మంచివాడని ఎలా చెప్పగలం, ఆయన చెడ్డవాడు కదా. మరి మన ప్రార్థన దేవుడు వింటాడో లేదని వారు ఏం చేస్తున్నారు తెలుసా? సంఘమంతా కూడా అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయితే దేవుడు ఆ మాటలను, ఆ ప్రార్థనను విని పేతురును విడిపించాడు. పేతురును విడిపించిన తర్వాత పేతురు వచ్చి అంటున్నాడు కదా, తలుపు కొడతా ఉన్నాడు. ప్రార్థన చేస్తూ ఉన్న వారి యొక్క గృహం దగ్గరికి వెళ్ళి తలుపు కొడతా ఉంటే వారందరూ కూడా ఎంత భక్తిలో మునిగిపోయారంటే, ప్రార్థనతో పేతురు రావాలి అంటున్నాడు, కానీ వచ్చిన పేతురును గుర్తించటం లేదు. ఇంటి బయట ఉన్నటువంటి పేతురు స్వరాన్ని వారు గుర్తించటం లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అప్పుడు 13వ వచనాన్ని చూద్దాం. అక్కడ చూసినట్లయితే, అతడు తలవాకిటి తలుపు తట్టుచుండగా రోదే అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను. దేవునామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందరూ ప్రార్థనలో మునిగిపోయారు. ప్రార్థనలో మునిగిపోయి దేవుడు మా ప్రార్థన వింటున్నాడో లేదో, మా భక్తుడు బయటికి రావాలి, పేతురు బయటికి రావాలని అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉంటే, ఈ చిన్నది మాత్రము ఏం చేస్తుంది తెలుసా? పేతురు మాటలను వింటా ఉన్నది. పేతురు తలుపు కొడుతున్నటువంటి మాటలు వింటా ఉన్నది. వింటే వెళ్ళి చెప్తుంది, అమ్మా పేతురు బయట ఉన్నాడు. పేతురు బయట నిలబడినాడంటే, పేతురు ఎప్పుడు ఎందుకు వస్తాడు? ప్రార్థన ఇంకా కంప్లీట్ అవ్వలేదు కదా, ప్రార్థన అవ్వకుండా పేతురు వస్తాడా? లేదు, మోకరించి నుంచి ప్రార్థన చేయమంటుంటే ఈమె విశ్వాసం లేదు. పేతురు బయట నిలవబడి ఉన్నాడని చెప్పిన. అందుకు వారు నువ్వు పిచ్చిదానివనిరి. చెప్పిన మాటలు విని, విశ్వాసంతో ఆ బిడ్డ చెబుతున్నటువంటి మాటలు, చిన్నదైనటువంటి ఆ బిడ్డ చెబుతున్న మాటలు విని పిచ్చిదానివని తనని అన్నారు. అయితే తను చెప్పినది నిజమే అని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు అతని దూతనిరి. పేతురు ఇంకను తట్టుచున్నందున వారు తలుపు తీసి అతనిని చూసి విభ్రాంతిని వారు పొందినట్లుగా మనం అక్కడ చూడవచ్చు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పేతురును చెరసాలలో వేయించినప్పుడు యెహోవా కన్నులు పేతురు మీద ఉన్నాయి కనుక ఆ చెరసాలలో అతనిని బంధించలేకపోయాయి. ఆలోచన చేయండి. యెహోవా కనుదృష్టి మంచి వారిని ఎల్లప్పుడూ కూడా రక్షించేదిగా ఉంటున్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆయన దృష్టి చెడ్డవారిని కూడా చూస్తూ ఉన్నది. ఇప్పటిదాకా మంచివాడిని చూసింది, ఇప్పుడు చెడ్డవాడిని కూడా చూస్తూ ఉన్నది. ఆ చెడ్డవారికి ఏం చేస్తున్నదో తెలుసా? తీర్పును తీరుస్తూ ఉన్నది. ప్రియులారా, శిక్షను విధించేదిగా ఉన్నది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తాం. నిజమే ప్రియులారా, యెహోవా కనుదృష్టి మంచివారికి మంచి చేస్తూ ఉన్నది, చెడ్డవారికి తన యొక్క తీర్పును ఇచ్చేటువంటి వారిగా ఉన్నది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆలోచన చేయండి. ఇక్కడ గమనించినట్లయితే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి చెడ్డవారిని ఏ రీతిగా చూసింది, వారికి ఏ రకమైనటువంటి శిక్షను అందించిందో ఈరోజు మనము చూద్దాం. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనాన్ని కనుక చదివితే అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు, శపితమైన దాని విషయములలో ఇశ్రాయేలీలు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా యూదా గోత్రములో జెరహు ముని మనవడును జబ్ది మనవడు కర్మి కుమారుడైన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకొనిన గనుక యెహోవా ఇశ్రాయేలీల మీద కోపించెను. యెహోషువ గ్రంథం తీసారా? నా మొహం చూస్తున్నారా? యెహోషువ గ్రంథం తీయండి. 181వ పేజీ, 181వ పేజీ, 7వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. అక్కడ ఉంటుంది, శపితమైన దాని విషయములలో ఇశ్రాయేలీలు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా యూదా గోత్రములలో జెరహు ముని మనవడు జబ్ది మనవడు కర్మి కుమారుడైన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకునే గనుక యెహోవా ఇశ్రాయేలీలు వారందరి మీద ఏం చేశాడు?
ఇందాక ఏమన్నా మంచివారి మీద ఆయన కన్ను దృష్టి ఎలా ఉందో తెలుసా? రక్షించేదిగా ఉన్నది, కాపాడేదిగా ఉన్నది, ఆకలేస్తే అన్నం పెట్టేదిగా ఉన్నది. ఇప్పుడు ఎలా ఉందో తెలుసా? ఎదురు తిరిగిన వారి మీద, తిరుగుబాటు చేసిన వారి మీద శిక్షించేదిగా ఉన్నది. ప్రియులారా, ఇశ్రాయేలీయులు అనగా దేవుని ప్రజలు, దేవుని ఏర్పాటు చేసుకున్నటువంటి జనాంగము. వీరు ఐగుప్తు నుండి బయలుదేరి వాగ్దాన భూమికి వచ్చుచు యెరికో పట్టణము దగ్గరకు వచ్చారు. అక్కడ కర్మీ కుమారుడైన ఆకాను అని ఒకడు శపించబడిన దానిలో కొంత తీసుకుని ఉన్నాడు. ప్రియులారా, అవి ఏవనగా ఒక మంచి షేనారు పై వస్త్రము, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మని చూచి వాటిని ఆశించి తీసుకుని ఏం చేస్తున్నాడో తెలుసా? డేరాలోనికి తీసుకెళ్ళి డేరాలో మధ్యలో ఏం చేస్తున్నాడో తెలుసా? దాన్ని పాతి పెడతా ఉన్నాడు. చూడండి, 7వ అధ్యాయము, యోషువ గ్రంథము 7వ అధ్యాయము 21వ వచనం చదువుదాం. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి, ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినదంతయు కూడా ఒప్పుకొనేను. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, డేరాలో మధ్యలో భూమిలో దానిని దాచిపెట్టాడు. దాచిపెట్టి అనుకుంటున్నాడు కదా, దేవుడు చూడలేదులే, దేవుడు చూడలేదు కదా, నేను చేసిన కార్యము నాకు తప్ప వేరే ఒక నరమాత్రుడు ఎవరికి కూడా తెలియదు అనుకుని ఆశపడి తన హృదయంలో అనుకుంటా ఉన్నాడు. ప్రియులారా, దేవుడు చూడలేదనుకొని ఆకాను ఆ కార్యమును జరిగించాడు. వెంటనే ఇశ్రాయేలీయులు యుద్ధంలో జయము పొందలేక పారిపోయి కొందరు ఏమైపోయారు తెలుసా? హతులైపోయారు. తాను చేసినటువంటి తప్పిదాన్ని బట్టి ఇశ్రాయేలీయుల్లో యుద్ధముల్లో ఏమైపోయారంటే చనిపోయారు. అందుకని ఆకానుకి ఏం చేయబడింది తెలుసా? కఠినమైనటువంటి శిక్ష అనేటువంటిది విధించబడింది. 7వ అధ్యాయం 24వ వచనం చదివితే, తరువాత యెహోషువయు ఇశ్రాయేలీయులందరూ జరాహు కుమారుడైన ఆకానును, ఆ వెండిని, ఆ పై వస్త్రమును, ఆ బంగారు కమ్మిని, ఆకాను కుమారులను, కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందను, డేరాను, వారికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆకోరు లోయలోనికి తీసుకుని వచ్చిరి. అప్పుడు యెహోషువ, నువ్వేళ మమ్మను బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరుచుననగా ఇశ్రాయేలీయులందరూ వానిని రాళ్లతో సావగొట్టిరి. చూడండి ప్రియమైనటువంటి వారులారా, వారిని రాళ్లతో కొట్టిన తరువాత అగ్నిచేత కాల్చి వారి మీద రాళ్ళు పెద్ద కుప్పగా వేసిరి. అది నేటి వరకును కూడా ఉన్నది. యెహోవా కన్నులు చెడ్డవారి మీద కూడా ఉంటాయనటానికి సాదృశ్యము నేటి వరకు కూడా కుప్ప అక్కడే ఉన్నదంటే. ఆకాను చేసినటువంటి ఆ యొక్క తప్పిదాన్ని బట్టి, తాను పొందినటువంటి ఆ యొక్క బంగారాన్ని బట్టి, తాను ఆశించిన దాన్ని బట్టి ఎవరు నాశనం అయిపోయారు తెలుసా? ఆకాను ఒక్కడే కాదు, ఆకాను, అతని కుమారులు, కుమార్తెలు, మందలు, పశువులు, గేదెలు, ఎడ్లు, ఇంకా గాడిదలు, తన డేరాను, సంపాదించుకున్న వెండి బంగారము అన్నీ కూడా తీసుకుని వెళ్ళి లోయలో పడవేసి రాళ్ళతో కొట్టి చంపివేశారు. కఠినమైనటువంటి శిక్షను ఆకోరు లోయలో అతనికి వేయటం జరిగింది. ప్రియులారా, చూడండి, దేవుని కన్నులు చెడ్డవారి మీద ఉంటే ఆ చెడ్డవారికి శిక్ష తప్పకుండా ఉంటుంది. ప్రియులారా, ఆలోచించండి. ఆకాను అనుకుని ఉండొచ్చు, నేను చేసింది ఎవడో చూడలేదు కదా అని, నేను చేసింది ఎవడో చూడలేదు కదా అనుకుని ఉండొచ్చు, కానీ దేవుడు పైనుండి చూస్తూనే ఉన్నాడు. రెండవ వ్యక్తిని కనుక ఆలోచన చేసినట్లయితే ప్రియులారా, రెండవ వ్యక్తిని కూడా మనము చూద్దాం. రెండవ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 26వ వచనాన్ని చదివితే కనబడుతూ ఉంటుంది కదా. అక్కడ రెండవ రాజుల గ్రంథము, అంతటా ఎలీషా వానితో, ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొంటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసులను సంపాదించుటకు ఇది నీకు సమమా? ఆలోచించండి పిల్లరా. ఇక్కడ రెండవ వ్యక్తి కనపడుతూ ఉన్నాడు. ఎవరయ్యా అంటే ఆయన గెహజీ. ఈ గెహజీ ఎక్కడుండేవాడయ్యా అంటే
ఈ గెహజీ ఎక్కడుండేవాడు? సిరియాకు రాజు అయినటువంటి సైన్యాధిపతి అయినటువంటి నయమాన్ అనేటువంటి ఒక మనుష్యుడు ఉన్నాడు. అతని చేత యెహోవా సిరియా దేశముకు జయము కలుగజేసి ఉండేది కనుక అతడు తన యజమాను దృష్టికి గనుడై దయపొందిన వాడయ్యాడు. అయితే అతడు మహాపరాక్రమశాలి అయి ఉండేది, కానీ అతడు కుష్టి రోగము కలిగినటువంటి వాడు. ఎవరండి? నయమాను కుష్ఠరోగము కలిగిన వాడు. అయితే ఆ కుష్ఠరోగం కలిగినటువంటి వాడు ఎవరి దగ్గరకు వచ్చాడు? ఎలీషా దగ్గరకు వచ్చారు. ఎలీషా దగ్గరకు వస్తే ముఖము కూడా చూపించలేదు. ముఖము కూడా చూపించకుండా, అయ్యా నువ్వు వెళ్ళి యోర్దానులో 7 మార్లు మునిగి వెళ్ళిపోమంటే, ఏంటి ఇంత పెద్ద సైన్యాన్ని వేసుకుని వచ్చాను, ఇంత పెద్ద గొప్ప పేరు ప్రఖ్యాత కలిగినటువంటి వాడను, నా ముఖం కూడా చూడకుండా చెబుతున్నావు అని చెప్పేసి రాజు కోపంతో ఆగ్రహించుకుని వెళ్ళిపోతూ ఉంటే పక్కన ఉన్నవాడు అంటాడు కదా, అయ్యా ఈ ఒక్కసారికి మాట విను, ఈ ఒక్కసారి వినయ్యా అన్నప్పుడు, సరే నీ మాట చొప్పున వెళ్తున్నాడు. మొదటిసారి మునిగాడు, లేచి చూసుకున్నాడు, ఏం పోలేదు. రెండోసారి మునిగాడు, ఏం లేదు. మూడోసారి, 4 5 6 సార్లు మునిగాడు, ఏం లేదు. 7వసారి విశ్వాసంతో మునిగి లేచాడు. పసివాని దేహము వల్ల అతని దేహము మార్చబడింది. అయితే మార్చబడిన దేహముతో ఆయన వచ్చి ఇతనికి బంగారాన్ని మొత్తాన్ని కూడా ఇస్తూ ఉంటాడు. అంటున్నాడు, నాకేమి వద్దు, మొత్తాన్ని తీసుకుని వెళ్ళిపో, నాకేమోదయ్యా మొత్తం తీసుకుని వెళ్ళిపోమన్నప్పుడు ఆ బంగారం మీద అతను తెచ్చినటువంటి వాటి మీద ఆశ పుట్టింది. ఎవరికంటే గెహజీకి. పక్కన ఉన్నటువంటి దాసునికి ఆశ పుట్టింది. ఆశ పుట్టి పరిగెత్తుకుని వెళ్తా ఉన్నాడు. పరిగెత్తుకుని రథానికంటే ముందుగా వెళ్ళి ఆపంటున్నాడు, అయ్యా నా యజమానుడు ఏమని చెప్పాడు తెలుసా? దీనిలో కొంత తీసుకుని రమ్మన్నాడు అని చెప్పి అబద్ధపు మాటలను మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ప్రవక్త అయిన ఎలీషా దగ్గర సేవకుడైనటువంటి గెహాజీ ఉన్నాడు. అతడు బహు దురాశపరుడు గనుక సిరియా దేశపు సైన్యాధిపతి అయినటువంటి నయమాను భయంకరమైనటువంటి కుష్ఠరోగము కలిగి ఎచ్చటను బాగుపడక ఇశ్రాయేలు ప్రవక్త అయిన ఎలీషా దగ్గర బాగుపడి తాను తెచ్చిన బంగారాన్ని, వెండిని, బట్టలను ప్రవక్తను తీసుకోమని బ్రతిమలాడినా కానీ అతను తీసుకోకపోతే వాటిని తీసుకుని వెనక్కి వెళ్తూ ఉన్నాడు. వెనక్కి వెళ్తూ ఉంటే ఈ గెహజీ పరిగెత్తుకుంటూ వెళ్ళి అడుగుతున్నాడు, అయ్యా నా సేవకుడు తీసుకుని రమ్మన్నాడు ఇంట్లో నుంచి. తనకు కావాలని అడగటం లేదు, సేవకుని పేరు చెప్పి ఈరోజు చేసేటువంటి వారు చాలామంది ఉన్నారు. దేవుని పేరు చెప్పి మోసాలు చేసేటువంటి చాలామంది ఉన్నారు. అక్కడ అదే చేస్తున్నాడు గెహజీ. ఎలీషా పేరు చెప్పి తెచ్చుకుంటా ఉన్నాడు. ప్రియులారా, 2 దుస్తులు బట్టలు దయచేయమని సెలవిస్తూ ఉన్నాడు. 4 మణుగులు వెండి, 2 దుస్తులు బట్టలు తెచ్చుకొని ఇంటిలో దాచి ఏమీ తెలియని వాని వలె ఎక్కడికి వెళ్తున్నాడు తెలుసా? మరలా ఎలీషా దగ్గరికి వెళ్తూ ఉన్నాడు. మరలా ఎలీషా దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉన్నాడు, గెహజీ నువ్వు ఎక్కడి నుండి వచ్చావు? 25వ వచనం చూద్దామా? 5వ అధ్యాయం 25వ వచనంలో, అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలువగా ఎలీషా వాణ్ణి చూసి, గెహజీ నీ వెచ్చడి నుండి వచ్చితివని అడిగినందున వాడు, నీ దాసుడునైనా నేను ఎచ్చడికి, నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాను కదా, ఇప్పుడు దాకా నీ ముందే ఉన్నాను, నువ్వు మాట్లాడుతూ ఉన్నావు, నీ వెనకాల తిరుగుతూ ఉన్నావు, నువ్వు బయట తిరుగుతూ ఉన్నావు, సాకులు చెబుతూ ఉన్నాడు, అబద్ధాలు చెబుతూ ఉన్నాడు. ప్రియులారా, మరలా చెబుతున్నాడు. అంతటా ఎలీషా వానితో, ఆ మనుష్యుడు తన రథము దిగి నేను ఎదుర్కొన్నట్టుకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో పాటు రాలేదా? నువ్వు వెళ్ళిన ప్రతి స్థలంలోనూ నా మనస్సు నీతో పాటే ఉన్నదయ్యా. నా సేవకుడు అయినటువంటి నిన్ను అలా వదిలేసిన అనుకున్నావా? లేదు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడికి నా మనస్సు వచ్చినది. నువ్వు చేసిన ప్రతి కార్యము నా మనస్సు నాకు చెబుతా ఉన్నది. నువ్వెంత దుర్మార్గుడవో, ఎంత దురాశపరుడవో నాకు తెలుసయ్యా. ఇదిగో పోయి వెళ్ళి తెచ్చుకున్నావు కదా బంగారాన్ని, ఆ దుస్తులను, ఆ వెండిని నువ్వు తెచ్చుకున్నావు కదా, ఇదిగో ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసు సంపాదించుటకు ఇది నీకు సమమా? కాబట్టి నయమానునకు కలిగిన కుష్ఠును నీకును సంతతికిని సర్వకాలము అంటి అయి ఉండునని చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదుట నుండి బయటకు వెళ్ళిపోయాడు. ఏదైతే ఎలీషా వద్దనుకున్నాడో దానికోసం వెళ్ళాడు గెహజీ. దానికోసం వెళ్ళి తెచ్చుకున్నాడు, దాచిపెట్టుకున్నాడు. ఏదైతే వదిలేసుకుని వెళ్తా ఉన్నాడో నయమాను, దానిని మరల ఇతను పొందుకున్నాడు. అతను మాత్రమే కాదు, తన తరముల వారికి కూడా అది శాపముగా మార్చబడింది. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గెహజీ యొక్క జీవితాన్ని దురాశ గర్భము ధరించి పాపము కనగా ఆ పాపం ఏమైపోయింది? పరిపక్వమై మరణాన్ని కంది. ప్రియులారా, నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటి ఉండునని చెప్పగా మంచు వలె తెల్లని కుష్ఠరోగము కలిగి ఎలీషా ఎదుటి నుంచి బయటకు ఆయన వెళ్ళిపోయాడు. ఈరోజు ఆలోచన చేయండి,
దేవుని కనుదృష్టి మంచివారి మీద ఉంటుంది, చెడ్డవారి మీద కూడా. ఆయన దృష్టి ప్రతి స్థలం మీద ఉన్నది, యథార్థవంతుల మీద ఉన్నది, మంచివారి మీద ఉన్నది, వారిని రక్షించి కాపాడినది. చెడ్డవారి మీద ఉండి వారిని ఏం చేస్తున్నదో తెలుసా, శిక్షిస్తూ ఉన్నది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు. అందుకనే హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు కదా. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనము, మరియు 202వ పేజీ. మరియు ఆయన దృష్టికి కనబడని స్పష్టము ఏదియు లేదు, మనవెవనికి లెక్క యొప్ప చెప్పవలసినదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా, ఎలా ఉందో తెలుసా, తేటగా ఉన్నది. ఏది కూడా ఆయన కన్నుల నుండి దాచిపెట్టడానికి మనం ఎంత మాత్రమో ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ మనము ఆయన కన్నుల నుంచి ఏది కూడా దాచిపెట్టలేము. ఎంత దాక్కున్నా కానీ ఆయన నుంచి మనము తప్పించుకోలేము. ఎందుకంటే ఇదిగో కనుదృష్టి, యెహోవా కనుదృష్టి ప్రతి స్థలము మీద ఉన్నది. మంచివారు చేసే ప్రతి స్థలములో ఉంటుంది, చెడ్డ కార్యాలు చేసే ప్రతి స్థలములో కూడా ఉంటుంది. చాలామంది యువత అనుకోవచ్చు, యువతులు వారు చేస్తున్న తప్పులను బట్టి నేను చేసే తప్పు ఎవరు చూడలే, మా అమ్మ నాన్నకు కూడా తెలియలే అనుకోవచ్చు. చాలామంది భర్తను మోసం చేసేటువంటి భార్యను మోసం చేసేటువంటి భర్తలు అనుకోవచ్చు, నేను చేసే తప్పు మా భర్తకు తెలియదులే, మా భార్యకు తెలియదులే అని. కానీ నీ భర్తకు తెలిసినా, భార్యకు తెలిసినా, వారికి తెలిసినా తెలియకపోయినా నిన్ను నన్ను సృజించిన వాడు ఒకడు ఉన్నాడయ్యా. ఆ సృజించిన వాని కనులంట ప్రతి స్థలములో ఉంటాయి. నేను చీకట్లో చేశాను కదా, ఎవరో తెలియదు అనుకోవచ్చు. నువ్వు చీకట్లో చేసిన దాని గురించి వెలుగులో నీకు తీర్పు తీర్చబడుతుంది. నేను ఇదిగో రహస్యంగా చేసాను కదా, ఇది ఎవరికి తెలియదు అనుకోవచ్చు. రహస్యంగా చేసిన దాన్ని నడివీధిలో తీసుకుని వచ్చి దానికి శిక్ష విధించబడుతూ ఉన్నది. ప్రియులారా, ఆలోచన చెయ్యండి. యెహోవా కనుదృష్టి అంట స్పష్టంగా కనపడుతుందంట, ఏది కూడా ఆయన కంటి నుండి మరుగు చేయలేదు. మరి మన కనుదృష్టి చూస్తే ఏమండి, మన కనుదృష్టి ఎలా ఉండేది? ఎలా ఉండేది? సూదులకు దారం ఎక్కించండి అని చెబితే చాలు, ఇక లేనిపోయింది ప్రయాసలే. ఇంకా సైంటిఫిస్ట్కి మామూలుగా దానికోసం కుస్తీ పడతాం. దగ్గరగా ఉన్న సూదే మనకు కనపడదు. ఇంకా దేవుని కన్ను దృష్టితో మన కన్నులకి ఇంకెక్కడ పోలిక? ఆయన కన్నులు ప్రతి చిన్నదానిని కూడా చూసి అంత స్పష్టమైనవి. మనం చేసేటువంటి ప్రతి ఒక్క క్రియను కూడా చూసేటువంటివిగా ఉన్నాయి. ప్రియులారా, ఆయన దృష్టి హిజ్కియాను భయంకరమైనటువంటి మరణము నుండి ఆయనను తప్పించిందే. ఏలియాను భయంకరమైనటువంటి కరువు నుండి కాపాడింది. పేతురును చెరసాలలో వేస్తే చెరసాల నుండి వెలుపులకు రప్పించి హేరోదు నుండి పేతురును రక్షించింది. మరి ఆయన దృష్టి ఆకానును అతను చేసినటువంటి పాపమును పట్టుకొని అతని కుటుంబాన్ని రాళ్లతో చావగొట్టించి తీర్పు తీర్చింది. గెహజీని, తన కుటుంబాన్ని, తన సంతతిని, తన సర్వకాలమంతా కూడా అంటి ఉండేటువంటి కుష్టు వ్యాధిని వాటికి అందించింది కదా. ఈరోజు ఆలోచన చేయండి. నేను చేసే మంచి ఎవడు చూడట్లేదు అనుకుని బాధపడాల్సిన అవసరం లేదు. దేవుడు చూస్తాడు. నేను చేస్తున్న తప్పును ఎవడు చూడట్లేదని చెప్పి సంతోషపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీ తప్పులన్నీ కూడా దేవుడు చూస్తూనే ఉన్నాడు. ఈ తప్పులన్నిటినీ దేవుడు చూస్తూనే ఉంటున్నాడు. కనుక ఆ తప్పులను బట్టి దేవుని సన్నిధిలో మనము పశ్చాత్తాపపడే వారిగా ఉండాలి ప్రియులారా. అందుకనే పేతురు రాసిన మొదటి పత్రికలు అంటూ ఉన్నాడు కదా. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుదాం. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి, కానీ ప్రభువు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. ఈరోజు ఆలోచన చేయండి. దేవుని దృష్టికి కీడు చేస్తూ ఉన్నామేమో,
దేవుని దృష్టికి కీడు చేస్తా చెడు నడత నడిచే వారిగా ఉన్నామేమో, నీ కుటుంబీకులకు, నీ యజమానునికి, నీ కుమారులకు, నీ పక్కన ఉన్నటువంటి వారికి కీడు చేసేవారిగా ఉన్నామేమో, కీడు చేస్తున్నాను ఎవరు చూడట్లేదు అనుకుంటున్నావేమో, ఆలోచించి మంచి చేసావా ప్రభు కన్నులు నీ మీద ఉంటాయి. మంచి చేసావా ప్రభు కన్నులు నీ మీద ఉండి నువ్వు చేసేటువంటి ప్రార్థనలకు ఏం చేస్తాడో తెలుసు, ఆయన చెవి ఎగుతాడు. నువ్వు మంచి చేయక కీడు చేసేవాడిగా ఉన్నావా, ప్రభువు ముఖము కీడు చేయువానికి విరోధముగా ఉన్నది. కీడు చేసేవారికి అతని ముఖము కనిపించదు, ఆయన ముఖము కనిపించదు. కీడు చేసేటువంటి వారందరికీ కూడా విరోధముగా ఉన్నది. కనుక ఈరోజు ఆలోచన చేసుకోనండి, దేవుని కన్నులు ప్రతి స్థలములో ఉంటాయి. అవి మంచివారిని చూస్తాయి, చెడ్డవారిని చూస్తాయి. కనుక నువ్వు మంచివారిగా ఉంటే దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. మరి ఇన్ని రోజుల నుంచి దేవుడు మన ప్రార్థనలు ఆలకించట్లేదు, నా ప్రార్థనకు జవాబు ఇవ్వట్లేదంటే ప్రశ్న అక్కడే ఉంది, సమాధానం కూడా అక్కడే ఉంది. ఎందుకు పాస్టర్ గారు నా ప్రార్థన దేవుడు వింటలేదు, ఎందుకని దేవుడు నా ప్రార్థనకు జవాబు ఇవ్వట్లేదు, ఎందుకని నేను చేస్తానే ఉన్నా కదా ప్రార్థన, ఎందుకని వింటలేదు? ఆయన మంచివారి ప్రార్థన అయితే వింటాడు, ఆలకిస్తాడు. చెడ్డవారి ప్రార్థనను, కీడు చేసేవారి ప్రార్థనను ఆయన ఆలకించడం. మరి ఎన్నాళ్ళు నీ ప్రార్థనకు సమాధానం రావట్లేదంటే, నీ ప్రార్థనకు జవాబు రావట్లేదంటే నువ్వు ఎలా ఉన్నావు? ఏమ్మా ఎలా ఉన్నావు? కీడు చేసేవారిగా ఉన్నావేమో. ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో. లెట్ us సెల్ఫ్ ఎగ్జామిన్ అవర్ సెల్ఫ్. మన జీవితాలను మనం పరిశీలన చేసుకుంటే ఆ రీతిగా ఉన్నామేమో, ఆ రీతిగా ఉండి దేవునికి ఆయాసాన్ని, దుఃఖాన్ని కలుగు చేస్తూ ఉన్నామేమో. ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఆ రీతిగా పరిశీలన చేసుకుంటూ దేవునికి ఇష్టమైనటువంటి వారిగా దేవుని యొక్క కన్నులను మన మీద ఉంచినట్లుగా, మన మీద ఉంచుకొని మనం నీతిమంతులుగా మార్చబడిన మన ప్రార్థన దేవుడు తప్పక వినేటట్లుగా మన జీవితాన్ని సిద్ధం చేసుకుందాం. అట్టి ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుని యొక్క కనుదృష్టి ఎక్కడ ఉన్నది? మంచివారి మీదను చెడ్డవారి మీద ఉన్నది. యెహోవా కనుదృష్టి మంచివారిని మరణం నుండి రక్షించింది. యెహోవా కనుదృష్టి భయంకరమైనటువంటి కరువులో నుండి ఆయన భక్తులను రక్షించింది. అదే రీతిగా యెహోవా కనుదృష్టి చెడ్డవారి మీద కూడా ఉన్నది, వారిని శిక్షించినది. మొదటిగా ఎవరిని శిక్షించింది? ఆకానును శిక్షించింది. తర్వాత గెహజీని శిక్షించింది. కనుక శిక్షకు పాత్రలము కాక ఆయన రక్షణకు పాత్రం అవటానికి ప్రభు తోడుగా నడిపించును గాక. ఆమేన్. తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలోకి పోయిద్దాం. ఇప్పటి వరకు ఇన్న వాక్యాన్ని బట్టి, దేవుడు మన జీవితాల్లో చేసిన ప్రతి ఒక్క మేలును బట్టి ఆయన సన్నిధిలో, అయ్యా నీ కనుదృష్టి ప్రతి స్థలములో ఉందన్నావు కదా, మేము వెళ్తున్న ప్రతి మార్గములో ఉంటుంది కదా, ఒకవేళ చెడు నడతలో మేము నడుస్తున్నామేమో, నీ కనుదృష్టి మమ్మల్ని చూసి ఉండవచ్చు అయ్యా. ఆ చెడు నడతను ఆయన వదిలేసుకునే భాగ్యం దయచి. మేము చేసే ఉద్యోగ పనుల్లోనూ బాధ్యతల్లో నీ కనుదృష్టి ఉన్నది కదా, అక్కడ నాయన చెడుతనంగా మేము నడుచుకుంటున్నామేమో, నీ కనుదృష్టి మా మీద ఉన్నదని గుర్తెరిగిన ఆయన నీతిమంతులుగా మార్చబడి నీతిమంతులుగా ఉండటానికి కృప దయచేయి. నీ సన్నిధికి వస్తూ ప్రభు అనేకమైనటువంటి మాటలు మాట్లాడుకుంటూ, గొనుక్కుంటూ, సనుక్కుంటూ నాయన నీ దృష్టికి మేము నాయన కీడు చేసేవారిగా ఉన్నామేమో, నాయన నీ కనుదృష్టి మా మీద ఉన్నదని గుర్తుంచుకొని మా నోటి మాటలను అదుపులో ఉంచుకునే భాగ్యం దయచేయ్యా. ప్రతి స్థలములోనూ ప్రతి ప్రాంతములోనూ నీ కనుదృష్టి చూస్తూ ఉన్నది కనుక ఇదిగో ప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు నాయన మా మానవ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నప్పుడు భయము కలిగి భక్తితో నాయన నేను ఆరాధించగలిగేటువంటి హృదయాన్ని మాకు దయచే ప్రభువా. నీతిమంతుల మీదను మంచివారి మీదను ప్రభువా, ఏ రీతిగా అయితే నీ వరుణోదయపు దర్శనాన్ని, సూర్యుని యొక్క కాంతిని కృమ్మరిస్తూ ఉన్నావో అదే రీతిగా నాయన ఈరోజు నాయన మా దృష్టికి మేము పాపాత్మలను ఒప్పుకుంటూ నీ సన్నిధిలో నిలువబడి ఆయన నీకు ప్రార్థన చేస్తున్నాయన మా హృదయం అనేటువంటి కొండను ప్రభువా నీ హృదయం నీ యొక్క సన్నిధిలో కృమ్మరిస్తూ ఉండగా మాలో ఉన్న ప్రతి ఒక్క పాపపు స్వభావాన్ని తీసివేయండి. నీ శిలువ రక్తము చేత మమ్మలను పవిత్రముగా కడగండి ప్రభువా. ఒకవేళ చెడ్డవారిగా ఉన్నామేమో, ఆ చెడుతనము మాలను తీసివేయండి.
మంచితనము కలిగి మాదిరికరంగా మారి నీకు ఇష్టమైన బిడ్డలుగా, నీకు ఇష్టమైన పాత్రలుగా మేమందరము ఉండబడటానికి కృప దయచేయండి. రానున్నటువంటి ప్రభువా, శిలువ శ్రమల ధ్యాన ఆరాధనలో మమ్మల్ని మేము తగ్గించుకుంటూ సిద్ధపడటానికి కృప దయచేయండి. నాయనా, మా కొరకే మీరు వచ్చారని, వచ్చిన మీరు ప్రభువా శిలువ శ్రమ నుండి మరణించి మరలా తిరిగి లేచిన వాడిగా ఉన్నాడని, ఎందు విశ్వాసం ఉంచిన వారికి కూడా నన్ను ఈ లోకంలో శ్రమలు ఎదురైనప్పుడు కూడా మరణించినా కానీ తిరిగి మరలా లేపుతామనేటువంటి సత్యాన్ని మేమందరం కూడా నాయన దృఢముగా నమ్మచ్చు. ఈ శిలువ శ్రమల మండల కాలపు ధ్యాన ఆరాధనలో నేను ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుతూ నాయన పాల్గొనే భాగ్యం దయచేయండి. ప్రభువా, సంఘమైతే విస్తారముగా ఉన్నది కానీ నీ ఆరాధనకు రావటానికి కాళ్ళు పనిచేయట్లేదయ్యా. నీ ఆరాధనలో కూర్చోవటానికి ప్రభు హృదయం రావటం లేదో. ఇతర పనులకు, ఇతర కార్యక్రమాలకు నాయన మేమైతే పరిగెడుతూ వెళ్ళేవారుగా ఉన్నాం. ఇతర కల్పన కథలకు చెవులు కోసుకునేవారిగా ఉన్నాము. కానీ నీ వాక్యాన్ని వినటానికి, విన్న వాక్యము ద్వారా హృదయాన్ని మార్చుకోవటానికి, మా ప్రవర్తనను సరిదిద్దుకోవటానికి నాయన మంచి మనసు మాలో లేదేమో. ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడండి, గద్దించండి ప్రభు. నీ సన్నిధికి నడిపించండి. నీ సన్నిధిలో నిలువబడి ప్రభు నీ మాటలను ఆయన ధ్యానం చేస్తూ ఉండగా వాటిని అంగీకరించి ప్రభు హృదయాలను మార్చుకునే భాగ్యం దయచేయండి. సంఘపు బిడ్డలను, ఆయన సంఘ పెద్దలను, పీసీసీ వారిని, డెలిగేట్ గారిని నాయన అదే రీతిగా ట్రెజరర్ గారిని దీవించండి. సంఘమంతని కూడా ఒక త్రాడి మీద నడిపించే భాగ్యం దయచేయండి. స్త్రీల సమాజం వారిని దీవించండి ప్రభు. వారికి కావాల్సిన ఆరోగ్యం చేత నేర్పించండి. అదే రీతిగా నాయన అనారోగ్యం చుంటూ వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నా. బిడ్డలకు నేను సంపూర్ణమైన స్వస్థత కలుగుచ్చే ప్రభు. నాయన దేవదానం గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. బిడ్డలను ప్రభు ఐసీల నుంచి లేవనెత్తండి ప్రభు. పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం దయచేయండి. మరలా మా సంఘంలో ఆయన సజీవంగా నిలబెట్టి మనం ప్రార్థిస్తా ఉన్నాం. ఇంకా తెలిసిన వారు, తెలియని వారు అనేకులు ప్రభు నాయన ప్రార్థన సహాయాన్ని కోరినారు కనుక వారి కొరకు మేము చేసిన ప్రార్థనలు అంగీకరించి ప్రభు వారికి స్వస్థత శీఘ్రముగా కలుగుచ్చి వివాహాల కోసం సిద్ధపడుతున్న బిడ్డలు ఉన్నారు. వారికి ప్రభు నాయన మీరు నడిపించండి. నైనా ఈ సమయం ముందు ప్రభు నీ సన్నిధిలో నిలువబడి నాయన కూర్చుండి ప్రభువ, నాయన మోకరించి ప్రభువ, కన్నీటితో నాయన నీ సన్నిధిలో చేయించిన ప్రతి ఒక్క బిడ్డ ప్రార్థన మీరు అంగీకరించండి. వారి ప్రార్థనకు నాయన సరి అయినటువంటి జవాబు మీరు కలుగుచ్చే ప్రభువ. నాయన ఇక నుంచి ప్రభువ మేము పాపము చేయటానికి మా పాదములు పరిగెత్తినప్పుడు ప్రభువ ఈ వాక్యాన్ని గుర్తు చేసుకుంటూ, ఇదిగో యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉన్నవి, అవి మంచి వారిని చూస్తూ ఉన్నవి, చెడ్డవారిని చూస్తూ ఉన్నవి అనేటువంటి విషయాన్ని గుర్తెరిగి ప్రభువ పాపమునకు పరిగెత్తక పరిశుద్ధత వైపు నడుస్తున్నాయినా నిన్ను కలిగి నిన్ను సేవించేటువంటి భాగ్యం అందరికి దయచేయండి. అయినా 10వ తరగతి ఎగ్జామ్స్ అయినా అదే రీతికి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు